హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు సి అండ్ సి ప్లస్ ప్లస్ విండోస్లో ఎలా సెటప్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో 4% అవుతుంది. ఫస్ట్ మనం MinGW కంపైలర్ ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత సిస్టమ్ వేరియబుల్స్ అప్డేట్ చేయాలి. నెక్స్ట్ VS కోడ్ ఇన్స్టాలేషన్. ఫైనల్గా ఒక సి అండ్ సి ప్లస్ ప్లస్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫస్ట్ MinGW కంపైలర్ ఇన్స్టాలేషన్. సి అండ్ సి ప్లస్ ప్లస్కి MinGW చాలా ఫేమస్ కంపైలర్ అండ్ ఇది ఓపెన్ సోర్స్, మనకి ఫ్రీగా వస్తుంది. సో మనం డైరెక్ట్గా sourceforge.netకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మనకి ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అవబోతుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. MinGW ఇన్స్టాల్ అయిన తర్వాత డౌన్లోడ్స్లో ఈ సెటప్ని డబల్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఇన్స్టాలేషన్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇన్స్టాల్ డిఫాల్ట్ సెట్ చేసుకోండి, ఇన్స్టాల్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఓకే, మనకి నెక్స్ట్ ప్రాంప్ట్ ఇది వస్తుంది. ఇక్కడ మనకి MinGWలో చాలా టూల్స్ ఉన్నాయి. మనకి కావాల్సింది ఏంటంటే ఒక బేస్ టూల్ కావాలి, మార్క్ ఫర్ ఇన్స్టలేషన్, అండ్ దెన్ G++ కోసం ఒకటి, G++ అంటే C++ కంపైలర్, అండ్ దెన్ GCC Objective-C కావాలి. ఈ మూడింటిని మనం మార్క్ ఫర్ ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత ఇన్స్టలేషన్ అండ్ అప్లై చేంజెస్. ఓకే, దాని తర్వాత అప్లై. ఓకే, ఇది కూడా మనకు ఒక 2 minutes తీసుకుంటుంది. ఓకే, మనకి ఫైనల్గా ఆల్ చేంజెస్ ఆర్ అప్లైడ్. మనం దీన్ని క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళి ఒకసారి కమాండ్ ప్రాంప్ట్లో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ సెర్చ్ చేసి GCC ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి GCC --version. సో GCC ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వస్తుంది. మనం కంపైలర్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం, బట్ మన సిస్టమ్కి ఆ కంపైలర్ ఎక్కడుందో తెలియదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే సిస్టమ్ వేరియబుల్స్ని అప్డేట్ చేయాలి. ఎడిట్ సిస్టమ్ వేరియబుల్స్, దీన్ని క్లిక్ చేస్తే ఇలాంటి ఒక విండో వస్తుంది మనకి. ఇక్కడ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి యూజర్ వేరియబుల్స్ అండ్ సిస్టమ్ వేరియబుల్స్ అని రెండు ఉంటాయి. యూజర్ వేరియబుల్స్ ఏంటంటే ఇక్కడ మనం పాత్ చేంజ్ చేస్తే ఓన్లీ మన యూజర్కి మాత్రమే G++ అవైలబుల్ ఉంటుంది, అదే కంపైలర్ అవైలబుల్ ఉంటుంది. మనకి త్రూఅవుట్ సిస్టమ్ ఈ కంపైలర్ అవైలబుల్ ఉండాలి కాబట్టి మనం ఈ పాత్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎడిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఇవ్వాలంటే మనం ఎక్కడైతే మన MinGW ఇన్స్టాల్ అయిందో ఆ పాత్ మనం ఇక్కడ ఇవ్వాలి. సో దానికోసం మనం ఫైల్స్కి వెళ్ళి మన సి డ్రైవ్లో మనకి ఇక్కడ MinGW కనిపిస్తుంది, MinGW. దాని తర్వాత బిన్. మనం ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి పాత్ వచ్చేస్తుంది. ఈ పాత్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవడమే. ఓకే, MinGW బిన్. దాని తర్వాత ఓకే ఓకే ఓకే, అంతే. ఈ టర్మినల్ని మనం ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. CMD. ఓకే, టర్మినల్ ఓపెన్ అయింది. GCC --version. ఇప్పుడు మనకి మన సిస్టమ్ GCC ఎక్కడుందో దానికి తెలుసు కాబట్టి రికగ్నైజ్ చేయగలుగుతుంది. ఇది GCC అంటే C కంపైలర్. అలాగే మనం C++ కంపైలర్ కూడా చూద్దాం, G++ version. ఓకే, సో మనకి ఇప్పుడు C అండ్ C++ రెండు కంపైలర్స్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయ్యాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం VS కోడ్ ఇన్స్టాలేషన్ చేయాలి. VS కోడ్ కోసం VS కోడ్ IDE డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి. మనకి మైక్రోసాఫ్ట్ దానికి వెళ్ళండి. ఇది విజువల్ స్టూడియో, మనకు కావాల్సింది విజువల్ స్టూడియో కోడ్. సో ఇక్కడ ఇది మనకి బ్లూ కలర్ సింబల్ ఉండాలి. ఫ్రీ డౌన్లోడ్, Windows X64. డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, మనకి ఇప్పుడు VS కోడ్ డౌన్లోడ్ కంప్లీట్ అయింది. ఈ ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఓకే, సెటప్ని డబల్ క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక పాపప్ వస్తుంది, యాక్సెప్ట్ ద అగ్రిమెంట్, నెక్స్ట్. డిఫాల్ట్స్ ఉంచేసేయండి, నెక్స్ట్. ఓకే, మనకి ఒకవేళ డెస్క్టాప్ ఐకాన్ కావాలంటే దీన్ని మార్క్ చేసుకోవచ్చు, నాకైతే అవసరం లేదు. అండ్ ఓపెన్ విత్ కోడ్ కూడా అవసరం లేదు. నెక్స్ట్, ఇన్స్టాల్. ఓకే, మనకి ఇప్పుడు VS కోడ్ ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయింది, ఫినిష్. ఓకే, మనం ఇప్పుడు VS కోడ్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇలా ఎంటీ వచ్చేస్తుంది. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం. మనకి కోడ్ రన్నర్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కోడ్ రన్నర్, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ట్రస్ట్ ద పబ్లిషర్ అండ్ ఇన్స్టాల్. ఇదేంటంటే మనకి డైరెక్ట్గా C అండ్ C++ని ఒకే బటన్తో కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే C అండ్ C++ ఎక్స్టెన్షన్ ప్యాక్. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఎక్స్టెన్షన్.
ఆటో కంప్లీషన్ కోసం, ఇండెంటేషన్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఓపెన్ ఫోల్డర్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసి ఉంటే ప్రోగ్రామింగ్ కోసం ఆ ఫోల్డర్ ఓపెన్ చేయొచ్చు. లేకపోతే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ఫోల్డర్ అండ్ బేసిక్స్ సెలెక్ట్ ఫోల్డర్. ఇప్పుడు మనం ఆ ఫోల్డర్లో ఉన్నాం. ఇక్కడ మనకి న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ న్యూ ఫైల్ పేరు hello.c. ఓకే. హ్యాష్ ఇంక్లూడ్ standardio.h. మనకి ఇప్పుడు ఆటోఫిల్ ఇచ్చేస్తుంది. ట్యాబ్ కొడితే ఆటోఫిల్ అయిపోతుంది. Ctrl+S సేవ్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ రన్ కోడ్. అంతే, మనకి ఇక్కడ హలో వరల్డ్ వచ్చింది. నెక్స్ట్ మనం ఒక C++ కోడ్ కూడా రాద్దాం. పేరు hello.cc. C++ కోసం .cc వాడాలి. అండ్ హ్యాష్ ఇంక్లూడ్ iostream యూజింగ్ నేమ్ స్పేస్ స్టాండర్డ్ ఇంట్ మెయిన్. అండ్ ఇక్కడ మనం printf వాడాం, cout వాడచ్చు. సేమ్ రైట్ క్లిక్ రన్ కోడ్. యా, హలో వరల్డ్. ఇదే ఛానల్లో రెగ్యులర్గా నేను డిఎస్ఏ టీచ్ చేయబోతున్నాను. కంప్లీట్ A to Z కోర్స్ ఉండబోతుంది. మీరు telugu.dsa.comకి వెళ్తే నా కోర్స్ మొత్తం ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడున్న ప్రతి ప్రాబ్లమ్ని నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.